ఉపదేశ సారం టాప్ 26. రమణ మహర్షి ఇప్పటివరకు చెప్పిన అన్ని శ్లోకాల్లో నిర్వచించడానికి సాధ్యం కాని శ్లోకం ఇది. ఇది పూర్తిగా అనుభవంగానే తెలుస్తుంది అంతవరకు. ఒక పాత సినిమా యోగి వేమన చూసినప్పుడు అందులో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం ఏంటంటే, యోగి వేమన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన మిత్రుడు అభిరాముడు వేమనని వెతుకుతూ వెళుతాడు. ఎక్కడెక్కడో వెతుకుతాడు. ఇప్పట్లాగా ట్రాకర్స్ లేవు, లేకపోతే లొకేషన్ కనుక్కునే విధానాలు లేవు. కాబట్టి జస్ట్ ఊరికి ఒక 50 కిలోమీటర్ల అవతల ఉన్నప్పటికీ కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. సో అక్కడ టెంపుల్లో చాలామంది సాధువులు సన్యాసులు బస చేసినప్పుడు అందులో యోగి వేమన ఉన్నాడేమో అని ప్రతి చోట ఆ సాధువులు సన్యాసులు ఉన్న ప్రదేశాల్లో వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అప్పట్లో ఏమైనా అటు అయితే సన్యాసులు కలవడం అనేది ఆనవాయితీ. అప్పుడు ఒక సన్నివేశం వస్తుంది, ఒక డైలాగ్ కూడా వస్తుంది అనమాట. ఏమయ్యా వేమన అనే వ్యక్తిని చూశారంటే, అక్కడున్న 2 సన్యాసులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతను అడుగుతూ ఉంటాడు అభిరాముడు వేమన గురించి. అక్కడున్న 2 సన్యాసులు, అందులో కొంత సీనియర్ సన్యాసిని జూనియర్ అడుగుతూ ఉంటాడు, సత్తు అంటే ఏమిటి స్వామీజీ అని. అంటే చిత్తు కానిదంతా సత్తు అంటాడు ఆయన. మరి చిత్తు అంటే ఏమిటి అంటాడు. సత్తు కానిదంతా చిత్తు అని అడుగుతాడు అని చెప్తాడు. సో ఈరోజు సూత్రం కూడా అదే. సో ఆ సూత్రంలోకి వెళ్ళే కంటే ముందు సరదాగా పాడుకుందాం. జల్దీ క్యా హై. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తాశూన్య ఉపదేశసారం రేసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణా నీ స్థితి నా హృదయం. ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఒకటి సూపర్ఫిషియల్గా కనిపిస్తుంది, దాని లోపట అంతరాత్మ ఒకటే ఉంటుంది. సో సూపర్ఫిషియల్గా మన దగ్గర రకరకాలుగా కనిపించేదంతా చిత్తు, దాని లోపట అంతరాత్మ ఏది ఒక ఏకాత్మ భావన కలిగి ఉంటుందో, అందరిలో ఒకటి ఉంటుందో అది సత్ అన్నమాట. ఇది మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో అద్భుతమైన చర్చకు దారితీసినటువంటి 2 పదాలు, సిత్ అండ్ చత్ అన్నది, సత్ అండ్ చిత్ అన్నది. ఇప్పుడు దాన్ని తేలికైన పరిభాషలో అర్థం చేసుకోకపోతే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ప్రతిదీ కాంప్లికేట్ చేసుకోకూడదు, అర్థం కాకపోతే వదిలేయాలంతే. ఈ సత్కి ఒక అఖండ చైతన్యం, చిత్ అన్నది ఒక ఖండ చైతన్యం అని చెప్పొచ్చు. ఇది నేను చేస్తున్న వ్యాఖ్య. అంటే ఏదైతే బ్రేక్ లేకుండా ఉందో అది చైతన్యమే. కానీ ఆ చైతన్యము మానవ మస్తిష్కం చేత కాస్త ఇంపాక్ట్ అయ్యి ఇంకొక విధంగా, ఇంకొక రంగులో, ఇంకొక కాంతిలో దర్శనమిస్తుంది. అది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఒక నది
ఆ నది నుంచి కొంచెం వాటర్ తీసుకొచ్చి మనం ఒక స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు మన వ్యాఖ్య 2 రకాలుగా ఉంటుంది. ఇది స్విమ్మింగ్ పూల్ అంటే, అది నది అంటే అని. ఇది చిత్, వేరు చేసి కనిపిస్తుంది. సత్యం ఏమిటి? స్విమ్మింగ్ పూల్ కాదు, నది కాదు, రెండిట్లోనూ ఉన్న నీళ్ళు అవే. అది సత్ అన్నమాట. ఎందుకంటే ఏది లేకపోతే ఈ రెండూ నిలబడవు, అది సత్. ఇలా శ్లోకం ఒకసారి చూడండి. సత్వభాసిక చిత్వేతర నత్తయా హి చిత్తయా హ్యహం. దీని సారాంశం ఏమిటి? అకార్డింగ్ టు దిస్ శ్లోక, సత్తును తెలుపడానికి చిత్తు వేరుగా ఉంటుందా? చిత్తును తెలపడానికి సత్తు వేరుగా ఉంటుందా? ఆహా, సత్తుయే చిత్తు, చిత్తుయే సత్తు. అదే నేను 2 విభజన పోయింది అన్నట్టు. అందుకే అష్టావక్ర సంహితలో కొన్ని 100 సార్లు ఈ మాట చెప్పున్నా. నీలో భేదభావం ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా వృధా. ఊరికే చెప్తున్న మాట కాదు అది. ఇప్పుడు నువ్వు చాలా గొప్ప ధ్యానివి, బట్ నీలో డిస్క్రిమినేషన్ ఉంది. వాట్ ఈస్ ద పాయింట్? సో భేదభావం ఒరిజినేట్ అవ్వడానికి కారణం ప్రపంచం. సో దాని చేత ఒక మరక వేయించబడి అక్కడి నుంచి మనం స్పందిస్తున్నాం. నేను అన్న ఒక ధారణ నుంచి ఇవన్నీ బయలుదేరుతాయి. సో ఇక్కడ ఈ విరిగిపోయిన చైతన్యం అన్నది ఈ ప్రపంచపు నేను. ప్రపంచపు నేను అంటే ఒక అన్కంటామినేటెడ్ మైండ్ ప్రాపంచిక విషయాన్ని ఏదో ఒక దాన్ని తను అడాప్ట్ చేసుకొని శక్తి పొందుతుంది. అండ్ ఇట్ గెట్స్ కంటామినేటెడ్. అది కాస్త మురికి అవుతుంది. అదొక నేను అని దాదాపు లాస్ట్ 3-4 డేస్లో నేను ఈ మాట మాటికి చెప్తూ ఉన్నా. ప్రాపంచికంగా కూడా నేను ఉంది. ఇప్పటివరకు ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఈ అంశం సృష్టించలే. సో అన్నిటినీ కలిపి కొట్టారు. దాంతో ఎవడికి ఏది అర్థం కాకుండా పోయింది. అందుకని ప్రాపంచికంగా ఒక నేనుంది, వస్తుంది నేనన్నది. అది ఫేక్ ఐడెంటిటీ, ఫాల్స్ ఐడెంటిటీ. దట్ ఈస్ నాట్ యూ. అట్లా కాకుండా ప్రకృతిపరంగా నేను అంటే ఈ ప్రాపంచికపరమైన అన్ని ఐడెంటిటీస్ని బయటపడ్డప్పుడు యూ హ్యావ్ రియలైజ్ దట్ యూ హ్యావ్ నో ఐడెంటిటీ. అది నిజమైన నేను, నే గుర్తింపు లేని వాడిని నేను అని తెలుసుకుంటాం. అది సత్. చిత్తులో మనస్సు ఉంది, సత్తులో మనసు పడిపోయింది. ఇంతకంటే ఏమి లేదు. ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. చాలా సంవత్సరాలుగా చిన్న ప్రశ్న, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? కొంత చర్చలు అసలు. ఈవెన్ మా ఊర్లో వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానుల సమూహం ఉన్నాయి. ఎంత తల పీక్కునే వాళ్ళం అసలు. పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత పరమార్థం, జీవిత పరమార్థం. చాలా సినిమాల్లో జీవిత పరమార్థం తెలుసుకోవాలి, జీవిత పరమార్థం తెలుసుకున్నాను. ఇదంతా బక్వాస్ డిస్కషన్ అని నాకు 2009లో తెలిసిపోయింది అసలు. ఇప్పుడు జీవిత పరమార్థం ఏమిటి అంటే ఏదో ఒకటి వదులుకోవాలి. అంటే ఈ కుటుంబము, ఈ భవబంధాలు, లేకపోతే డబ్బు గురించి వెంటపడడం, ఇదంతా నా జీవిత పరమార్థం కాదు అనగానే వదిలేయాల్సి వస్తుంది. కాదని చెప్పినావు కదా. సో 2009లో మొట్టమొదటిసారి జీవిత పరమార్థాన్ని నేను నిర్వచించిన నా యొక్క పూర్తి అవగాహనలో ఇప్పటికీ రెలవెంట్. జీవిత పరమార్థం నాకు ప్రపంచంలో ఉంది, ప్రకృతిలో లేదని చెప్పాను అంతే. బాధకథం. ఇంతవరకు దాన్ని డిస్ప్యూట్ చేసి మునగాడబుట్టలేదు. ప్రపంచంలో ఉన్నందుకు నేను ఏ పని చేసినా ఏదో ఒక పరమార్థం వస్తుంది. సో ప్రాపంచిక పరమార్థం నేను దాన్ని సీరియస్గా తీసుకోను. కానీ జీవిత పరమార్థం ప్రపంచంలో ఉంది. ప్రకృతిలో అన్ని పరమార్థాలు సిమిసిపోతాయి. ఎందుకంటే స్వయం నీవే పరమార్థము గనుక. సత్ అది. నీవే జీవితము, నీవే పరమార్థము. సత్. ప్రపంచంలో నీకు జీవితం ఉంది, దానికి పరమార్థం ఉంది. అదంతా మనస్సు, చిత్ అన్నమాట. సో చైతన్యం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సరిగ్గా ఆ చైతన్యము ఒకటే పదం ఉండదు. సో ప్రాపంచికంగా కరప్ట్ అయిన మైండ్ ఉంది, అది కూడా చైతన్యం ఉంది.
దానికి ఒక వ్యాఖ్య ఉంది. సో ఏ నీడలు, ఏ మరకలు, ఏ జ్ఞాపకాలు లేని ఒకనొక మనోదశ ఉంది, అది ప్యూర్. సో చైతన్యం యొక్క మూల స్థితిలో మనం అంతా ఒకటి. చైతన్యం విభజించబడ్డ తర్వాత ఎవరి చైతన్యం వారిది. అట్లా అందుకని సత్తే చిత్తు, చిత్తే సత్తు. కరెక్ట్. అంటే ప్రపంచం పడిపోయిన తర్వాత ఆ మనస్సు, నీ యొక్క ఒరిజినల్ మనస్సు ఒక్కటైపోతుంది. అది విశ్వం యొక్క మనస్సు, సాటి ప్రాణుల మనస్సు, అట్లాంటి స్థితిలో ఉన్న మనిషి యొక్క మనస్సు, ఎరుకలో లేని వ్యక్తి మనస్సు యొక్క రియల్ మనస్సు కూడా అదే అని తెలుస్తుంది. ఇవంతా భావమాత్రంగా తెలుస్తాయి, జ్ఞానం మాత్రంగా తెలుస్తాయి. ఇక్కడి నుంచి మీలో ఉన్న సత్కి, సత్ చిత్ ఆనందానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. హరి సరస్వ వయసు.